మానవ మనస్సు, మానవ బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి గుర్తిస్తాడు. ఆకాశం వైపు చూసి దేవుడున్నాడు అని భయపడతాడు. అలా దేవుడికి భయపడినవాడు నరహత్యలు చేయడండి, గర్వంతో ఉండడు, వ్యభిచరించడు, దొంగలించడు. మానవ బుద్ధి అది. ఈ నెబుకద్నెజరుని ఒక మంచి ఉదాహరణ. గర్వము ముందు నడిచినప్పుడు ఏ విధంగా నాశనం పొందాడో, దేవుడు ఎలాగ విరగ్గొట్టాడో, దేవుడు ఎలాగ అణిచివేశాడో తను 7 సంవత్సరాలు పట్టింది తనకి తెలుసుకోవటానికి. చివరికి అంటున్నాడు, 37వ వచనంలో చదువుదాం మనం. ఇలాగ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఏం తెలుసుకున్నాడో తెలుసా? చివరికి నేను కాదు ఇది చేసింది, నా బలంతో చేశాను అనుకున్నానే, నా బలం కాదు ఇది, నా ఘనత కోసం అనుకుని చేశానే, ఇది నా ఘనత కోసం కాదు. దేవుడు అంటే కళ్ళు అప్పుడు తెరవబడ్డాయి. మానవ బుద్ధి గలవాడై కళ్ళు తెరిచి ఆకాశమందు దేవుణ్ణి చూశాడు. చిరంజీవి సర్వోన్నతుడైన దేవుడు. ఎవరైతే వాళ్ళ గర్వాన్ని బట్టి అణిచివేయబడి తిరిగి మానవ బుద్ధితో దేవుణ్ణి చూస్తారో, దేవుడే చేశాడని గ్రహిస్తారో, తెలుసుకుంటారో, వాళ్ళు ఇలాగ స్తుతిస్తారు దేవుణ్ణి, ఇలా గణపరుస్తారు, తెలుసుకుంటారు నా గర్వం ఇది, అందుకే దేవుడు నన్ను అణిచాడు అని, అందుకే నేను పడిపోయాను, నా గర్వంతో నేను పడిపోయాను అని. ఎందుకు కోపం వస్తుంది మనకంటే అదే, నన్ను అంటాడా అని. ఎందుకు మనం అంటే అవమానపరిస్తే, ఎవరైనా హేళన చేస్తే, అందరి మధ్యలో నన్ను నిందిస్తే నేను ఎందుకు ఓర్చుకోలేను అంటే నేను అనుకుంటాను, నన్ను అంటాడా, నన్ను అంటారు ఇతను. మన గర్వం, మన లోపల ఉన్న గర్వము దాన్ని బట్టే. అందుకే మనం చదువుతాం, దేవుడు అహంకారులను, గర్విష్ఠులను ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడు. ఎదిరించడం అంటే ఏంటో తెలుసా అండి? వాళ్ళతో అగ్రి అవ్వడాని. హీ విల్ అపోజ్ ద ప్రౌడ్. ఆయన గర్విష్ఠులకి ఏమాత్రం గర్విష్ఠులను ఒప్పుకోడు, గర్వంతో ఉన్న వాళ్ళతో అగ్రి అవ్వడు అని ఆయనను ఎదిరిస్తాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడే గర్వంతో ఉన్న నన్ను ఎదిరిస్తే, గర్వంతో ఉంటే ఇంకా నేను దేవుని చేత ఎదిరింపబడతాను. అంటే ఆయనతో ఇంకా నేనేమి మాట్లాడినా సరే, నేనేం ప్రార్థన చేసినా సరే, దేవుని దగ్గరికి వచ్చినా సరే నేను ఆయన స్వరం వినలేను. ఎందుకు? నాకు గర్వం ఉంది కాబట్టి.